వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహించారు. పాత గాజువాక జంక్షన్ నుండి మండల తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యుడు తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ హామీలను భూతద్దంలో చూపించి ప్రజలను మోసం చేసిన చంద్రబాబును నమ్మే స్థితిలో లేరన్నారు. గడిచిన 5 ఏళ్లలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి పనిచేశారని తెలిపారు. ఒంటరిగా పోటీ చేస్తే గెలవడం కష్టమని భావించి బీజేపీ జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏ ఒక్క పథకాన్ని అమలు చేయని అసమర్థుడిగా నిలిచారని ఎద్దేవా చేశారు. ప్రజల నుంచి తిరుగుబాటు రాకముందే ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, ఉరుకుటి అప్పారావు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుడివడ లతీష్, కార్పొరేటర్ చందు, ఇమ్రాన్, సుజాత, ఇతర నాయకులు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం కాలం పూర్తయి ఏదైతే వాళ్ళు హామీ ఇచ్చిన ఏ హామీని అమలు చేయకుండా ఈ సంవత్సరం కాలం గడిపారు. అదే ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దలు పూజ్యులు నాగిరెడ్డి గారు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవన్ రెడ్డి గారు, చింతలపూడి గారు, అప్పారావు గారు, కార్పొరేటర్ చందు గారు, ఇమ్రాన్ గారు, సుజాత గారు, ఇంకా సీనియర్ మోస్ట్ నాయకులు, కార్యకర్తలు వచ్చేసారు. ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సంవత్సర కాలం కుటుంబం ఏర్పాటు అయిన తర్వాత ఏ ఒక్క హామీని ఏర్పాటు చేయలేదు. ఈ వెన్నుపోటు దినం ముఖ్య కారణం వాళ్ళు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నిరుద్యోగులకి వెన్నుపోటు పొడిచారు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ఇస్తానని చెప్పి మహిళలకు వెన్నుపోటు పొడిచారు. అదేవిధంగా పెన్షన్ బస్ ఫ్రీ బస్సు మహిళలకు ఇస్తానని చెప్పి మహిళలకి వెన్నుపోటు పొడిచారు. అదే 20,000 రైతులకు ఇస్తానని చెప్పి రైతులకు వెన్నుపోటు పొడిచారు. అదే 15,000 ఇస్తానని చెప్పి తల్లిదండ్రులకి వెన్నుపోటు పొడిచారు. ఇదే విధంగా ఏ హామీని కూడా అమలు చేయకుండా కక్ష సాధింపు చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నారు. దానికి నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, రాష్ట్ర ప్రజానీకానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. నియోజకవర్గం అనుబంధ సంఘాలు, అలా రాష్ట్ర అనుబంధ సంఘాలు అందరూ కూడా, రాష్ట్ర కమిటీ అందరూ కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అన్ని వార్డుల నుంచి పాల్గొని ఈరోజు కార్యక్రమం జయప్రదం చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ కూడా మనందరూ తెలుసు. సూపర్ 6 అని చెప్పి, మరి సూపర్ 6లో కేవలం ఒకే ఒక పథకం తప్ప, ఆ పెన్షన్ పథకం తప్ప వేరే ఏ పథకం కూడా అమలు కావట్లేదు. మరి దీని మీద ప్రజల తరపున మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రజల తరపున అడిగేందుకు ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు కూడా ప్రజల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది ఈరోజు. మరి ఈ విధంగా ఈ సంవత్సరం కాలం 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసి నువ్వు ఎవరికి ఏమిచ్చో, జగన్మోహన్ రెడ్డి గారి హాయంలో సుమారు 3 లక్షల కోట్లు అప్పు చేస్తే 3,50,000 కోట్ల కేవలం నేరుగా లబ్ధిదారుల అకౌంట్లోకి వెళ్ళేది. ఇప్పుడు ఈ 1,50,000 కోట్లు సంవత్సరంలోనే అప్పు చేసి ఎవరికి ఏ పథకం ఇవ్వకుండా మరి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, మీరు కేవలం అమరావతి తప్ప రాష్ట్రం అంతా వదిలేశారు. ఇలాంటి మహానగరం జీవీఎంసీకి కమిషనర్ లేకుండా అయిపోయింది. మేము చేసినటువంటి ఆ రోజులో శాంక్షన్ చేసిన నిధులు ఈ రోజు కొబ్బరికాయలు కొట్టడం, మీరు అధికారంలోకి వచ్చాక 3-4 నెలలు అన్ని వర్కులు ఆపండి అని చెప్పి ఈ 4-5 నెలలు ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇవాళ ఎన్నిపోటు దినంగా ఈ రాష్ట్రాన్ని అంతటినీ కూడా ఎన్నిపోటు ఆవిర్భావ దినోత్సవంగా ఏర్పాటు చేసి మరి ప్రతి కలెక్టర్ ఆఫీస్కి, ఎంఆర్ఓ ఆఫీసులకి కూడా మరి మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. గతంలో సూపర్ 6 అని చెప్పేసి ఎన్నో పథకాలు అనౌన్స్ చేశారు. మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పథకాలే, డబ్బులు లేవు, పథకాలు ఎలాగ ఇస్తాడని చెప్పేసి అన్నారు. మరి మీరు ఎలా ఇస్తారో డబుల్ అవుద్దని మీరే అందరూ కూడా ప్రశ్నించారు కూటమి ప్రభుత్వాన్ని. ప్రశ్నించినప్పుడు నేను సంపద సృష్టిస్తాను అని చెప్పారు. ఆ రోజునే మీరు ప్రశ్నించేసరికి ఆయన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 14 లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పారు. ఆయన ప్రభుత్వం వచ్చిన అఫీషియల్గా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి అప్పు 7 లక్షల కోట్లు. అది తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 4 లక్షల కోట్లు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 3 లక్షల కోట్లు, 7 లక్షల కోట్లు మాత్రమే అప్పు ఉందనేటటువంటి విషయం మీరు కూడా చెప్పారు. మీరు ముందు పథకాలు ఇచ్చేటప్పటికి
ఉన్నటువంటి అప్పుని ఇంకా సగం అప్పు అయిపోయినప్పటికీ కూడా మీరు పథకాలు ఏ రకంగానూ కూడా అమలు చేయట్లేకపోవటం చాలా దురదృష్టకరమైనటువంటి వాతావరణం. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రతి పేదవాడికి సంక్షేమ కార్యక్రమాలను అందజేసేటటువంటి విధంగా కృషి చేయాలని, లేకపోతే రాబోయే కాలంలో మరిన్ని ఉద్యమాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. పూర్తయిన సందర్భంలో మరి కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. జగన్ గారు ఇచ్చిన పెన్షన్ 3000కు 1000 రూపాయలు ఇచ్చి అదనంగా ఇవ్వడం తప్పితే కొత్తగా ఒక్క హామీని కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. ఇది ప్రజల్ని మోసం చేయడం, దగా చేయడం, ఆశ చూపించి మోసగించుకొని ఓట్లు వేయించుకొని ఈవేళ ప్రజలందరికీ కూడా మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలు అయితే అది వర్ణాతీతం. వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులే కావచ్చు, ఎక్స్ఎమ్మెల్యేలు, మంత్రులు అందరినీ కూడా, కార్యకర్తల్ని అందరినీ కూడా ఎర్రాస్ చేసి భయభ్రాంతులు చేసి రోడ్డు మీదకి ఎక్కకుండా చేయాలనేది కూటమి ప్రభుత్వం తాలూకా ఉద్దేశం. కారణం ఒక్క సంక్షేమ పథకాలను కూడా ఇంప్లిమెంట్ చేయలేదు కనుక జనాల కూటమి రోడ్డు ఎక్కే పరిస్థితి కనుక కల్పిస్తే జనాలు తండోపతండాలుగా వచ్చి మరి తెలుగుదేశం ప్రభుత్వ ప్రతినిధులు కానీ, జనసేన ప్రభుత్వ ప్రతినిధులు కానీ, బీజేపీ ప్రభుత్వ ప్రతినిధులు కానీ ఏ ఒక్కరిని కూడా రోడ్డు మీద తిరగనిచ్చే పరిస్థితి లేదు. ఇది అందుకే ప్రజలు కూడా ఎక్కడ నిలదీసి అడుగుతారని భయభ్రాంతులు సృష్టించి ఎవరిని రోడ్డు ఎక్కకుండా చేసి పోలీసు రాజ్యం ప్రకారంగా మరి లోకేష్ గారు చెప్పినట్టు రెడ్ బుక్ పరిపాలన